లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. క్రమంగా కృష్ణపక్షమున ఈ తిథియందు ఎంత చంద్రభాగమో దేవతలు పానం చేయగా తగ్గినదో, శుక్లపక్షమున ఆ భాగమున ఆ తిథియందంతే పుష్టిని జలతస్కరుడైన భాస్కరుడు చేకూర్చుచుండును. 17 రోజులు ఇట్లు ప్రోగుపడిన చంద్రబింబము అందలి అమృతమును దేవతలు పానం చేయుదురు. అందుచేతనే సుధాహారులై వారు అమరులు అను పేరు వడసిరి. 33,333 దేవతలు చంద్రుని ఇట్లు త్రావుదురు. అప్పుడు చంద్రుడు 2 కరలచే మాత్రము మిగిలి సూర్యమండలమును ప్రవేశించి అమ్మ అను కిరణమున వసించి ఉండను. కాన ఆ తిథికి అమావాస్య అను పేరు కలిగెను. ఆనాడు అహోరాత్రములందు నీటియందు వసించును, పిమ్మట లతాదులందు వసించును. ఆవల క్రమంగా సూర్యునిలోనికి చొచ్చును. వీరుత్తులందు చంద్రుడు ఉండుటచే అమావాస్య నాడు వీరుత్తులు కాని వాని ఆకును కాని ఎవడు త్రెంచునో వాడు బ్రహ్మహత్యను పొందును. 15వ కళాభాగమున ఇంచుక భాగంచే మిగిలి ఉన్న చంద్రుడు అపరాహ్న సమయమున పానం చేయుటకై పితృదేవతలు సేవింతురు. చంద్రకిరణాల నుంచి స్రవించే ఆ అమృతం అమావాస్య యందు త్రావి 1 మాసం చక్కగా తృప్తిపడి పితరులు ఉందురు. వారు సౌమ్యులు, బర్హివాషదులు, అగ్నిశ్వాతులు అని 3 తరంగులు ఉన్నారు. ఇలా దేవతలను శుక్లపక్షమందు, పితరులను కృష్ణపక్షమందు చల్లని జల అమృతమయములైన జల పరమాణువులచే చంద్రుడు వీరుత్తులను, ఔషధులను పెంపొందించి కాంతి చేత కలిగడు ఆనందంచే మనుషులను, పశువులను, కీటకములను తనివి చెందించును. చంద్రకుమారుడగు బుధుని రథము పిసంగవర్ణం కలిగి వాయుజవము కలిగిన 8 గుర్రములతో కూడి ఉన్నది. అది వాయువు, అగ్ని అను ద్రవ్యంచే ఏర్పడినది. వరుధము, అనుకర్షము, ఉపాసంగము, పతాకము అను వానితో కూడి భూమి మీద జనించిన గుర్రములతో కూడి శుక్రుని గొప్ప రథములున్నవి. కుజుని బంగారు రథము 8 పద్మరాగమణుల వలన ఎర్రనగు గుర్రములతో కూడి శోభావంతమై ఉండను. ఆ గుర్రములు అగ్ని వల్ల పుట్టినవి. బృహస్పతి రథము పాండువర్ణం కల 8 గుర్రములు కలది, స్వర్ణమయము. ఆ రథం మీద అతడు ప్రతి రాశి యందు ఒక్కొక్క వత్సరం వసించును. శని మెల్లగా ఆకాశమున జనించిన శబరవర్ణం గల గుర్రములు గల రథంపై ఏగును. రాహువు రథము ధూసరవర్ణం కలది. గుర్రములు 9 వలె నల్లగా 8 ఉన్నవి. ఒక్కమారు పూంచబడినవై కల్పకలను నిరంతరము వహించును. పర్వతములందు రాహువు ఆదిత్యం నుండి వెడలై సోముని పొందును. సోముని నుండి సౌర పర్వములందు సూర్యుని పొందును. అనగా సూర్యచంద్రుల మీద 3వ జులోకమున చరించుచు రాహువు వారి గ్రహణ సమయములందు కిందుగా ఉండి భూఛాయా స్వరూపమై తమోమయమైన బింబం కలిగి దానిచే వారిని మేఘమట్లు కప్పి ఆగ్రహణమందే కానవచ్చుచుండును. కేతువు రథమునకు వాయువేగములు గల 8 గుర్రములు కలవు. ఫలాల ధూమ్రవర్ణములు బాలాక్షరస వలె 8 ఎర్రనివి. ఇవి 9 గ్రహములు, రథములు. ఇవి అన్ని వాయురూపములైన పగ్గములచే ధ్రువునియందు కట్టబడి ఆకర్షించబడి ఉన్నవి. గ్రహములయు, వృక్షయులయు, నక్షత్రములయు, మండలములు సర్వము ధ్రువునియందు వాయు రసనలచే బద్ధములై తగినట్లు తిరుగుచున్నవి. ఎన్ని తారలున్నవో అన్ని వాయు రజ్జువులున్నవి. అవి అన్ని ధ్రువునియందు నిబద్ధములై తిరుగుచు అతన్ని కూడా తిప్పుచున్నవి. ప్రవాహము అను వాయువుచే ప్రేరేపించబడి జ్యోతిష్యులు తైలపీడలు అనగా నూనె గానుగా ఆడే పళ్ళ చక్రం వలె తాము తిరుగుచు తైలచక్రమును తిప్పునట్లు తాము తిరుగుచు ధ్రువుని తిప్పుచున్నవి. ఆ ధ్రువుని లయమేదియందు తిరుగు గోచక్రమట్లు గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రము నక్షత్ర రూపులైన ధర్మాగ్ని, కశ్యప, శుక్రులు, సప్తర్షులు తారకలతో కూడా ప్రదక్షిణం తిరుగుదురు. ఆ ధ్రువస్థానానికి ధ్రువక్షయ అను పేరు కలదు. ఏ వాయుచక్రం చే గిర్రున తిప్పబడి జ్యోతిష్యులు అలాత చక్రం అట్లు రూపం పొందుచున్నవో ఆ వాయువు ప్రవాహము అనబడుచున్నది. ధ్రువుడున్న స్థానమే సింసుమారము అనబడును. ఆ చక్రమును దర్శించిన మనుజుడు పగటి పాపమును విడిచిపోవును. సింసుమారమును అంటే ఎన్ని తారలున్నవో అన్ని వర్షములు దాన్ని దర్శించినతడు అతన్ని జీవించును. దానికి కిందుగా ఉత్తర హనువై ఉత్తానపాదుడున్నాడు. యజ్ఞం కింది దౌడయ్యి ఉన్నది. ధర్మము శిరస్సును ఆశ్రయించినది. నారాయణుడు హృదయమున ఉన్నాడు. అశ్విని దేవతలు పూర్వపాదములుగా ఉన్నారు. వరుణుడు, సూర్యుడు, పశ్యరు, ఊరువు, సంవత్సరము, శిష్ణము, మిత్రుడు అపానమును ఆశ్రయించి ఉన్నాడు. తోకయందు అగ్ని, మహేంద్రుడు, కాశ్యపుడు, ధ్రువుడు అను 4 తారకలున్నారు. వారు అస్తమించరు. భూమి, జ్యోతిర్గణము, ద్వీపములు, సముద్రము, పర్వతములో వీని సన్నివేశం చెప్పబడను. వర్షములు, నదులు, వాని యందున్నవారు, వారి స్వరూపము చెప్పబడను. సంక్షేప వచనం వినుడు. విష్ణు శరీరమైనది నీరు. దాని నుండి భూమి, పర్వత, నదీ సాగరములతో కూడి పద్మాకారముగా జనించినది. జ్యోతిష్యులు, లోకములు, గిరులు, నదులు, సముద్రములు, దిక్కులు మొదలగు సర్వము విష్ణువే. భగవానుడు జ్ఞానస్వరూపుడు, సర్వమూర్తి కావున పర్వతాదులన్నీ విజ్ఞాన విజృంభితములే కాని వాస్తవికములు కావని ఎరుంగము.
సర్వకర్మక్షయము కాగానే సర్వదోషవర్జితమై శుద్ధమై ఆత్మరూపం గోచరించినప్పుడు సంకల్పమున వృక్షమునకు ఫలములైన అవాస్తవికమైన పృథివ్యాధి వస్తువులందు పిన్న పెద్ద మొదలగు భేదములు స్ఫురించవు. జడములైన ఈ పదార్థములు ప్రతి క్షణ విలక్షణముగా కనిపించును. వీటికి ఆది మధ్య అంతములు గోచరించును. పాంచభౌతికమై అచిత్తున వస్తువుగా పేర్కొన చెల్లదు. ఇది నాస్తి శబ్దవాచ్యము. అసత్తు అసత్యము అని ఇది పిలువబడును. పరిణామశూన్యమై నిశ్చయిక రూపమే అలరారు ఆత్మ ఒక్కటే అస్తి. శబ్దవాచ్యమై చిత్తు సత్తు సత్యము అను పేరు పిలువబడుచు అరూపమై అనామమై ఉప్పును. మట్టి నానా వికారములను పొందినప్పుడు వారిని ఏమని పిలువవలను? జ్ఞానులకు ఆ వికారజాతమున నృత్తే గోచరించును. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.